వాటిలో జరగనే లేదు. హైదరాబాద్ బాస్లో మేము మా వాలంటీర్స్ మా యూత్ ప్లస్ ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు కలిసి అందరూ మేనేజ్ చేస్తాము. ఇంత క్రౌడ్ ఇసుకేస్తే రాలని జనంలో పోలీసు వాళ్ళు వేయాలన్నా స్థలం ఉండదు, అయినా కూడా క్రౌడ్ మెయింటైన్ చేస్తారు. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్లో తొక్కిసలాట జరగలేదండి. ఒక్కసారి లడ్డు విషయంలో మాత్రం విషయంలో కొంచెం ఇబ్బంది అయ్యింది. క్రౌడ్ ఎక్కువ ఎగబడ్డారు. ఒక్కసారి లాఠీ చార్జ్ కానీ ఈ భగవంతుని దగ్గర ఈ వచ్చే భక్తులకు అప్పుడు ఇబ్బంది కలగలేదండి. తొక్కిసలాట కాలేదు. వస్తారు ఎలాగా స్మూత్గా. అందుకోసం ముందు డిసైడ్ పెట్టాం, ఇన్ గేట్ అవుట్ గేట్ VIP గేట్ ఈ 3 ఫిక్స్ అయిపోయామన్నమాట. వచ్చేవాళ్ళు మెట్రో ట్రైన్ దిగిన బస్ దిగిన ఇంట్లో వచ్చి రావాలి, దర్శనం చేసుకుంటూ టెక్స్ట్ బుక్ ప్రైస్ దగ్గర నుంచి అవుట్ గేట్ అండి. అంతే. ఇలా ఉంది కాబట్టి స్మూత్గా పోతుంది. ఎందుకంటే ఆపోజిట్ వస్తే మాత్రం ఇబ్బంది తొక్కిసలాట అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే ప్రికాషనరీగా ఇవన్నీ మేము అందరూ పోలీసు వాళ్ళు అందరం రివ్యూ చేస్తారు. సో ఎలా రావాలి ఎలా వెళ్ళాలని ఫుల్ డిసైడ్ అయిపోయింది. అంటే కొన్నిసార్లు VIP దర్శనంతో కొంతవరకు పబ్లిక్ కూడా ఇబ్బందులు కూడా తలెత్తాయి కదా, దానికోసం సపరేట్గా ఏదైనా బారికేడ్లు కానీ సపరేట్ కానీ క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేశారు. VIP గేట్ ఇక్కడ ఉందండి. మీరా థియేటర్ నుంచి స్ట్రేట్గా వస్తే VIP గేట్ ఉంది. VIPs వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళకు కూడా మన పెద్దలు కాబట్టి వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. వాళ్ళు వచ్చినప్పుడు క్రౌడ్ ఏం ఆపట్లేదు. రెగ్యులర్ దర్శనంకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భక్తులకు మాత్రం ఎప్పుడు మేము ఇబ్బంది కలిగించి, ఎందుకంటే మనకు భక్తులే ప్రాముఖ్యం. వాళ్ళు ఇచ్చే కట్టకానుకలతో ఇంత పెద్ద భగవంతుని చేస్తున్నాం కాబట్టి వాళ్ళ లైన్ ఉంటుంది. మాత్రం VIPs వస్తే మాత్రం భక్తులకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని లోపలికి కొద్దిగా సాగనవ్వాలి. మన పెద్దలకు మనమే మర్యాద ఇవ్వాలి. మన MLAs కానివ్వండి MPs కానీ ఏ గెస్ట్ అయినా కూడా కొద్ది మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా వాళ్ళు లోపల రావడానికి క్రౌడ్ని ఆపాల్సి వస్తుంది. దాని తర్వాత వీళ్ళ క్రౌడ్ దర్శనం ఇదే అవుతుందండి. VIP లేదు VIP వెళ్ళేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి మన VIPకి వస్తుందని క్రౌడ్ అస్సలు ఆపము. వాళ్ళకి సపరేట్ వే పెట్టామండి VIPకి. అంటే ఇప్పటికీ 70 అడుగుల గణేష్ని తయారు చేశారు కదా, మట్టి గణపతి అంటున్నారు. ఇప్పటికే వర్షాలు కూడా సిటీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దంచుకుంటున్నాయి. మరి సేఫ్టీ కోసం ఎలాంటి సేఫ్టీ తీసుకున్నారు? మట్టి గణపతి తడిస్తే మరి చనిపోయే అవకాశం ఉంటుంది, ఎలాంటి సేఫ్టీ? యాక్చువల్గా తయారు చేసేటప్పుడు మన సేఫ్టీ కానీ ఏమైనా 24 గంటల వరకు అంత తాగుతుందని ఇబ్బంది అని అన్నారు. సో పోయిన మేము కూడా భయపడ్డాము. 30 గంటల వరకు 3 రోజులు కంటిన్యూగా పడింది. అప్పటికి మేము షెడ్ తీసేసాము నిమజ్జనం కోసం అన్నట్టు. కానీ కవర్లు వేసాము. కవర్లు వేసిన తర్వాత 12 అవర్స్ తర్వాత మేము కవర్లు వేసాము. అయినా కూడా గణేష్ అండి మట్టి చెక్కు చేతలేదని కలర్ కూడా ఫేడ్ కాలేదు. అదొకటి ఆయన మిరాకిల్ భగవంతుడే అనుకోవాలా. ఎందుకంటే మనము మట్టి అనేసి అది చాలా మేము స్ట్రెస్గా తీసుకున్నాము. కానీ దానికి కూడా ప్రికాషనరీగా కలరింగ్ వాటర్ కలర్సే కాబట్టి కొంచెం 30 అవర్స్ కన్నా ఎక్కువ పడితే మాత్రం ఖచ్చితంగా ప్లాస్టిక్ కవర్ చేసి కవర్ చేస్తామండి. అదే అలాంటివి ఇప్పటిదాకా మనకు ప్రాబ్లం రాలేదు. మేము భయపడ్డాము. కానీ అవన్నీ ఇంకా ఎట్లయితే వర్షం పడుతుందో ఇంకా అందంగా కనిపిస్తున్నారు భగవంతుడు. లాస్ట్ టైం ఎంతమంది దర్శించుకున్నారు? ఈసారి ఎంతమంది రాబోతున్నారు? ఈసారి డబుల్ క్యాబ్ పెడతారండి. ఎందుకంటే గణపతి కాబట్టి ఎక్స్ట్రా మెంబర్స్ అంచనా వేయలేకపోతారు. ప్రతి సంవత్సరం ఒకసారి 1 లక్ష అనుకుంటే 2 లక్షలు అయిపోతారు. అదే అంచనా వేయడం కష్టం. కానీ క్రౌడ్ అయితే డబలే ఉంటుందండి లాస్ట్ సంవత్సరం. అంటే 70 ఫీట్లు అనేది ఒకళ్ళు తలెత్తి చూడాలి. దూరం నుంచి తీసుకున్న భక్తులే అదృష్టవంతులండి. దగ్గర నుంచి వచ్చేవాళ్ళు అనుకుంటున్నాం కానీ దగ్గర నుంచి చూస్తే గణపతి మనకు బొజ్జ మాత్రమే కనిపిస్తుంది. ఈసారి దూరం నుంచే చూసుకునే భక్తులందరూ అదృష్టవంతులు. దూరం నుంచే వాళ్ళ కోరికలు కోరుకుంటూ దర్శనం చేసుకుంటూ తీర్థప్రసాదాలు తీసుకుంటూ వెళ్ళాలి.